నిఫ్టీ అంటే ఏంటి సార్? బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి సార్? సెన్సెక్స్ ఇలాంటివన్నీ మాకు అర్థం కావట్లేదు. చాలా బేసిక్ క్వెషన్స్ చాలామంది అడుగుతున్నారు. సో, స్టాక్ మార్కెట్ బిగినర్స్‌కి మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నా 100 డేస్ సిరీస్ ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఏంటి అంటే ట్రేడింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఏదైతే లేదో ఇదంతా మీకు చాలా ఈజీగా పొందొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ ట్రేడింగ్ సిరీస్ డే 66. ఫస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ డైలీ 100 పాయింట్స్ పెరిగింది, 100 పాయింట్స్ తగ్గింది. ఇంత లక్షల కోట్లు ఆవిరైపోయింది, ఇన్ని లక్షల కోట్లు వచ్చాయి మార్కెట్‌లో. సో, ఈ న్యూస్ అంతా మనం చిన్నప్పటి నుంచి ఏదో విధంగా ఎక్కడో ఒక దగ్గర విని పెరిగాము. సో దీని మీద మీకు ఈరోజు ఒక క్లారిటీ ఇస్తున్నాను. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వీటన్నిటిని ఇండెక్సెస్ అంటారు. సో ఇండిసెస్ అంటే ఏంటో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 100 మెంబర్స్ని మనం ఒక 3 సెక్షన్స్లో డివైడ్ చేసాం. ఒక 10th స్టాండర్డ్ క్లాస్ని 3 సెక్షన్స్లో డివైడ్ చేసాం. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని చెప్పి. ఇప్పుడు 3 సెక్షన్స్లో యావరేజ్ మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే క్లాస్లో ఉన్న అందరి మార్క్స్ని యాడ్ చేసి దాన్ని మీడియన్ తీస్తాము ప్రతి సెక్షన్కి. సో ఏ సెక్షన్ మీడియన్ హై వస్తుందో దాని యావరేజ్ బట్టి మనం ఈ సెక్షన్కి హై వచ్చిందని మనం అనుకుంటాం. సేమ్ వే స్టాక్ మార్కెట్లో కూడా ఇండెక్సెస్ ఎలా వర్క్ అవుతాయంటే ఇప్పుడు సెన్సెక్స్ ఏంటి, ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తుంది. నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకు కనిపించే నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యావరేజెస్. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ యావరేజ్ అనేది బాగుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్, మన ఇండియాలో బిజినెస్ బాగా అవుతుంది అని అర్థము, స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని అర్థం. సేమ్ థింగ్ నిఫ్టీకి అప్లై అవుతుంది, బ్యాంక్ నిఫ్టీకి అప్లై అవుతుంది, రిమైనింగ్ ఐటీ సెక్టర్ కానీ డిఫరెంట్ ఇండెక్సెస్కి హెల్ప్ అవుతుంది. సో ఇండెక్సెస్ మనకి ఏం చెప్తాయంటే ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, అండ్ దాని ప్రాబిలిటీస్ ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి ప్లీజ్ డూ ఫాలో అజయ్ మామిడి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.